విలేకరుల పైన ఏదో దొంగల్ని తరిమి పట్టుకున్నట్టుగా రాత్రి ఇళ్లకు పోయి పట్టుకోవాల్సినంత అవసరం లేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు విలేకరుల పైన, టీవీ రిపోర్టర్ల పైన అవన్నీ దాడి చేస్తారు. దాడి పనిలే. కేసు బుక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఆడిపోతారు, వాళ్ళు వదిలిపోతారా, ఒక విదేశంలో పోతారు, రాకుండా ఆడిపోతారు. అవన్నీ ట్రీట్ చేసే పని లేదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. దాన్ని పోకూడదు. రెండవది, నా విజ్ఞప్తి ఒకటి ఉంది. మీడియా కూడా ఈ మధ్య లక్ష్మణ నాయకులు దాడుతూ ఉన్నాయి. అందులో ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కరప్షన్ కేసు ఉంటే ఎక్స్పోజ్ చేయొచ్చు, లేకపోతే ఇంకేమైనా ప్రజల వ్యతిరేక విధానాలు ఉంటే అవి ఎక్స్పోజ్ చేయొచ్చు. నైతిక విలువలను దృష్టిలో పెట్టుకుని ఊహించుకొని ఆ ఊహాగానాలను కాస్త టెలికాస్ట్ చేసేస్తే చాలామంది హర్ట్ అవుతారు. దాని సమాధానం చెప్పడం సాధ్యం కాదు. అందువల్ల ఇట్లాంటి విషయాల్లో మీడియా లక్ష్మణ రేఖను దాటకుండా ఉంటే మంచిది. సమాజానికి, ప్రజలకి అందరికీ ఉపయోగం. లేకుండా పోతే మీడియాని కూడా పట్టించుకుని రోజులు చేస్తే ఇది మంచిది కాదు. ఇప్పటికే రాజకీయం చెడిపోయిందని బాధపడుతుంటే మళ్ళీ మీడియా చెడిపోతే ఇక ఎవరు చెప్పుకోవాలి? కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా కోరుతున్నాను.